అందరికీ స్వాగతం అండి. చూస్తున్నారు కదా, గులాబీ పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఎంతో కలర్ఫుల్గా ఉన్న గులాబీ పువ్వులు ఇవి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ గులాబీ పువ్వులను ఉపయోగించి మేము రోజ్ వాటర్ తయారు చేస్తున్నామండి. ఇంతకు పూర్వం వేరే విధంగా రోజ్ వాటర్ తయారు చేశాము, మీరందరూ ఆదరించారు. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ ఐస్ క్యూబ్స్ను ఉపయోగించి చేస్తున్నాం. అందరూ చేసే విధానంలో ఉన్న రోజ్ వాటర్. దీనికోసం ఒక గిన్నెను తీసుకొని ఈ గులాబీ రెక్కలన్నిటినీ కూడా తీసేసి ఈ గిన్నెలో వేసుకుంటాం. ఈ విధంగా రెక్కలన్నీ తీసుకొని ఈ గిన్నెలో వేసుకుంటున్నాం. ఎంతో సువాసన భరితంగా ఉండడమే కాకుండా మంచి కలర్ కలిగి ఉన్న గులాబీ పువ్వులు దొరకడం మూలాన ఈ రోజ్ వాటర్ కూడా చాలా కలర్ఫుల్గా కూడా వచ్చిందండి. ఇలా గులాబీ రేకులన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ గిన్నెలో ఒక చిన్న గిన్నెను కూడా బోర్లించినట్టు పెట్టుకున్నాం. ఆ గిన్నెకు చిన్న గిన్నెకు చుట్టూ ఈ గులాబీ రేకులన్నిటినీ కూడా పరచినట్టుగా మనం వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రెక్కలన్నీ కూడా ఈ బోర్లించి ఉన్న చిన్న గిన్నె చుట్టూ కూడా ఇలా మనం వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువగానే రేకులు వేస్తున్నామండి. తర్వాత ఆ గులాబీ రేకులు పూర్తిగా మునిగేంత వరకు మనం నీటిని వేసుకోవాలి. మంచినీళ్ళు వేసుకోవాలండి. ఈ విధంగా గులాబీ రేకులన్నీ మునిగే వరకు నీళ్లు వేసుకుంటాం. తర్వాత దానిపై మరో గిన్నెను మనం ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకున్న తర్వాత ఒక మూతను తీసుకొని, మనం ప్రెషర్ ప్యాన్స్ వాటి కోసం ఉపయోగించే మూతను తీసుకుంటున్నామండి. అదైతే మనకు సులభంగా ఉంటుంది. గిన్నెను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన పెట్టే మూతను మనం అడ్జస్ట్ చేసినట్టు చూసుకోవాలి ఏ విధంగా ఉంటుంది అని. ఆ మూతకు చిన్న రంధ్రం ఉంటుంది గాలి వెళ్ళడానికి. ఇప్పుడు మనం ఆ రంధ్రాన్ని మూసేటట్టు చెయ్యాలి. ఈ మూతను వెనుకకు తిప్పినట్టు పెట్టిన తర్వాత చిన్న మైదా పిండి కానీ కొంచెం గోధుమ పిండి కానీ తీసుకొని ముద్దగా చేసి ఈ కన్నాన్ని పూర్తిగా మూసేయాలి. అంటే దాని లోపల నుండి ఏ విధమైనటువంటి గాలి అక్కడికి వెళ్ళకూడదు. ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న మంటపై ఈ గులాబీ రేకులను మనం అలా వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఇవి కుక్ అవుతూ ఉంటాయి, నిజానికి ఉడుకుతూ ఉంటాయి. ఆ పై మూతపై ఐస్ క్యూబ్స్ని మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ ఐస్ క్యూబ్స్ చల్లదనం వల్ల ఈ గులాబీ పువ్వులలో ఉన్నటువంటి ఔషధ తత్వం అంతా కూడా, మన ముఖం కాంతివంతంగా అవడానికి కారణమైనటువంటి ఔషధ తత్వం అంతా కూడా నీటి రూపంలో, నీటి చుక్కల రూపంలో మనం పైన పెట్టుకున్నటువంటి గిన్నెలోకి అంతా కూడా కలెక్ట్ అవుతుంటుందండి. అదే రోజ్ వాటర్. అదే ఈ రోజ్ వాటర్ తాలూకా ప్రత్యేకత. ఈ విధంగా ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి కనిపిస్తుంది ఈ రోజు పువ్వులలో ఉన్నటువంటి కలర్, సువాసన, ఔషధతత్వం అంతా కూడా ఆ పైన గిన్నెలోకి నీటి ఆవిరి రూపంలో వెళ్ళి అక్కడ రోజ్ వాటర్ తయారవుతుంది. ఈ విధంగా ఇలా తయారవుతుందండి. ఈ రోజ్ వాటర్ ముఖానికి ఇచ్చేటటువంటి సుగుణాలు ఎన్నో అందరికీ తెలుసు. ప్రతి ఫేస్ ప్యాక్లో, ప్రతి క్రీమ్లో, అన్నిటిలో కూడా ఈ రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్కువగా కలర్ఫుల్గా ఉండి కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి రేకులను వేయడం మూలాన ఈ రోజ్ వాటర్ ఎర్రగా వచ్చిందండి మాది. తర్వాత మిగిలిపోయినటువంటి మనం చేసేసిన తర్వాత క్రింద ఈ రోజ్ పెటల్స్ ఉడికినవి మిగిలిపోయాయి కదా, వాటిని కూడా మనం కొంచెం ఫిల్టర్లో వడగట్టేసుకుంటే కొద్దిగా ఎర్రగా దిగుతుంది. ఈ నీటిని కూడా మనం పారేయకుండా ఉంచుకుంటాం. కొన్ని ఫేస్ ప్యాకుల్లో మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇంకో ఈ విధంగా వచ్చేస్తుందండి, ఇలా చిక్కగా. తర్వాత ఈ ముద్దను కూడా మనం ఉంచుకొని గ్రైండ్ చేసి చక్కగా ఫేస్ ప్యాక్లో వాడుకోవచ్చు. ఏది పారేయని అవసరం లేదు. ఇంకోండి ఇలా తీసినది ఇది ఒక చిన్న సిరప్ మాదిరిగా వచ్చింది చూడండి.
దీనిని కూడా మనం ఉంచుకొని వాడుకోవచ్చు ఏదైనా ఫేస్ ప్యాక్లోకి అటువంటి వాటి కోసం. ఇది కూడా చూడండి ఎర్రగా వచ్చింది. ఇప్పుడు ఇది మన అసలైన రోజ్ వాటర్. మామూలుగా లైట్ కలర్లో వస్తుంది, కానీ ఎక్కువ గులాబీలు వేయడం, గులాబీలకు మరింత కలర్ ఉండడం మూలాన ఎర్రగా వచ్చింది. మంచి సువాసన భరితంగా ఉందండి ఈ రోజ్ వాటర్. దీనిని మీరు తప్పకుండా తయారు చేసి వాడుకోండి.